ప్రస్తుతం మనతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సంవత్సరం ప్రత్యేకంగా దాదాపు 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. అంటే పునరుద్ధీకరణ చెప్పారు. ఎంతవరకు వచ్చిన పనులు ఏ విధంగా సాగుతుంది? దాదాపు ఆల్మోస్ట్ 80% వరకు వర్క్ కంప్లీట్ అయిందండి. లాస్ట్ ఫేజెస్లో ఉన్నాయి. గద్దెల వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పైన బీమ్స్ పెట్టాలి. ఫ్లోరింగ్ వర్క్ కూడా దాదాపు అయిపోయింది, కొంతనే మిగిలి ఉన్నది. ఆర్చ్ అండ్ గేట్స్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో రెడీ, ప్లేస్ చేయడమే ఉంది. సో వీ షుడ్ బి ఏబుల్ టు ట్యాకల్ దిస్ బిఫోర్ వెల్ అడ్వాన్స్ జాతర కంటే ముందే మనము చేయవచ్చు. నో ఇష్యూ అండి. అంతా టాక్టికల్గా ఆనరబుల్ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాంతోపాటు మంత్రుల ఆధ్వర్యంలో ఏదైతే పర్యవేక్షణ జరుగుతుందో దాని ప్రకారంగా చాలా టైమ్లీగా మనం అంటే ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కోటికి మందికి పైగా కూడా బస్సులు వస్తుంటారు అంచనా. పోలీసుల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సో దాదాపు పోయినసారి 1.5 crore మెంబర్స్ వచ్చారు. ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్, మేబీ 2.5 crore వరకు కూడా వెళ్ళొచ్చు. ఈసారి మనకి టెంపుల్ పెద్దగా అవ్వడం వల్ల మనకి భక్తుల మూమెంట్ చాలా స్మూత్ అండ్ సింపుల్గా ఉంటుంది. దీనివల్ల మనకి ఇంతకుముందు అయ్యే క్రిస్ క్రాస్ మూమెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం, మిస్సింగ్ కేసు అవ్వడం, ఇట్లా పోలీస్ భద్రతా పరంగా కూడా చూసుకున్నా కూడా ఇది చాలా అడ్వాంటేజియస్గానే ఉంటుంది. దాంతోపాటు అన్ని అప్రోచెస్ రోడ్స్ వైడన్ చేసేసాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రశాంతంగా వచ్చి వెళ్ళడానికి రోడ్స్ని కూడా పెద్దగా చేయడం. అంటే ఇప్పటికే నలుగురు మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంటున్నారు కదా. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చారు మంత్రులు? విజిట్ ఎన్నిసార్లు చేశారు? దాదాపు 5 to 6 times ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 3-4 times వచ్చే ఛాన్స్ ఉంది. జాతర వరకు వచ్చే వరకు ప్రతి ఒక్క అంశంని వాళ్ళు చాలా డీటెయిల్గా రివ్యూ చేస్తూ మాకు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఏ సమస్యలు ఉన్నా మనకి అండగా నించుని స్టేట్ నుంచి కూడా చాలా సపోర్ట్ అనేది చేస్తున్నారు. ఫైనల్గా సార్, జంపన్న వాగు దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తుంటారు కదా. అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి ఏర్పాటు? అక్కడ కూడా మీరు చూస్తున్నారు, మనకి అక్కడ శాండ్ బెడ్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా వాళ్ళు స్నానం చేయడానికి చేస్తున్నాము. మనం వాటర్ కూడా రిలీజ్ చేస్తాము త్వరలోనే. అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా మనము పెడుతున్నాము. 120 డ్రెస్ చేంజింగ్ రూమ్స్ త్వరలోనే మనము అదంతా ఇన్స్టాల్ చేస్తాము. ఇప్పటికి ఆల్రెడీ మనకి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పూర్తి ఫుల్ కెపాసిటీలో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్, థ్యాంక్స్ సార్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతరకు సంబంధించి అయితే మాత్రం ఈ సంవత్సరం దాదాపు 2 కోట్ల మందికి పైగా కూడా బస్సులు వస్తుంటారని, వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటువైపు జంపన్న వాగు దగ్గర అయితేనేమి, అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర అయితేనేమి భారీ పోలీసు బందోబస్తులు అయితే ఏర్పాటు చేశామని ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అయితే చెప్పుకొచ్చారు.